8 సత్యాలు ఉన్నాయట. ఏమిటి సత్యాలు అంటే వేదాలను ఈశ్వరకృత చతుర్వేదములు అంటే పరమాత్మ రచించినవి, మనుషులు రాసినటువంటివి కాదు. చాలా మందికి ఇవి తెలియవు. ఏదో వాళ్ళు రాశారు, వీళ్ళు రాశారు, ఋషులు రాశారంట కాదు, పరమాత్మది. అందుకే ఇందులో సర్వ విద్యలు ఉన్నాయి. ఒకటి లేదు అనకూడదు. లోకంలో జరిగేటన్ని వేదాల్లో ఉండేటివే. ఋషికృత ములగు గ్రంథములు ఇవి మనం చదవాల్సినటువంటివి ఇక్కడ చెప్తున్నాడు. బ్రహ్మచర్యాశ్రమం నుండి గురుసేవ సధర్మానుష్ఠాన పూర్వకంగా వేదాధ్యయనము, తర్వాత వేదోక్త వర్ణాశ్రమ ధర్మములు, సంధ్యావందనము, అగ్నిహోత్రాది నిత్యకర్మలు నడుచుట, ధర్మశాస్త్రములందు వర్ణించినట్లు నియమపూర్వకముగా గృహస్థ ధర్మముల అనుష్ఠించుట, పంచమహాయజ్ఞములు శ్రౌత స్వార్థ కర్మలు ఆచరించుట, శమము దమము తపశ్చరణము యమాది యోగాంగములు సమాధి పర్యంతం ఉపాసించుట. శమము అంటే శాంతి, దమము అంటే ఓర్పు, తపశ్చరణము అంటే ఒక అనుకున్న దానికోసం చేసేదానికి తపస్సు అంటారు. సత్సంగపూర్వక వానప్రస్థానుష్ఠానము, సత్సంగములు చేస్తూ తెలుసుకుంటూ, విచారము, వివేకము, వైరాగ్యము, పరావిద్యను అభ్యసించుట, సన్యాసము గ్రహించి సకల కర్మల ఫల ఇచ్ఛను విడుచుట, జన్మ మరణములు, హర్ష శోకములు, రాగద్వేషములు, లోభ మోహములు, సంగ దోషములు త్యజించుట, అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము, క్లేశముల నుండి సత్వ రజస్తమో గుణముల నుండి నివృత్తిని పొంది పంచమహాభూతములకు అతీతమైన మోక్షరూప స్వరాజ్యమునందుట మానవుల యొక్క ధర్మము అని చెబుతున్నాడు. ఇవన్నీ కూడా మనకు సాధ్యంగా ఇప్పుడు నేను చదివేతా అంటే మీకు కొద్ది అర్థమవుతాయి. అవిద్య అంటే మూర్ఖత్వమే, చదువురానితనమే. ఇంకా వేరే విద్యలు ఏమి ఉన్నా కూడా అక్కడకు రావు, బ్రహ్మజ్ఞానం లేకపోతే. చెయ్యకూడనివి మనుష్యకృత గ్రంథములు చదవకూడదు, మనుష్యులు రాసేటివేవి కూడా. బ్రహ్మ వైవర్తాది పురాణములు ఇవన్నీ తప్పు, పౌరాణికులు రాసి పెట్టారు. దేవతా బుద్ధితో పాషాణానుల పూజ అంటే దేవత అనుకుంటూ విగ్రహాలను, రకరకాల చెట్లను, పుట్టలను పూజించడం, అది చేయకూడదు. శైవ శాక్త రామానుజాది వైష్ణవ సాంప్రదాయములు వాటిని ఆచరించడం, అందులో సత్యము లేదు. తంత్ర గ్రంథములు, వామ మార్గము అంటే మోసాలు, రకరకాలైనటువంటివి ఎన్నో ఉన్నాయి. మదిర, గంజాయి మున్నగు మత్తు పదార్థముల సేవనము వదిలేయాలి, వ్యభిచారము వదిలేయాలి, దొంగతనము, వంచన, చలము, అభిమానము, అసత్యాది ఇవన్నీ కూడా, ఈ యొక్క పదాలన్నీ కూడా ఇప్పుడు నేను చదివినటువంటివన్నీ కూడా మనల్ని చెడగొడతాయి అంటున్నాడు. ఎవరు నేను చెప్పేది కాదు, అంత గొప్ప మహాదయానంద ఋషి ఆయన చెప్పాడు. అటువంటి అప్పుడు మనము అశ్లీలమైన దృశ్యాలు అవి ఇవి చూడడము, మనస్సు చెడగొట్టుకోవడము, లోకాలతో వెంటపడి వాటి రుచులు కోసము రకరకాలుగా ప్రాకులాడము తప్పు అవుతుంది. కాబట్టి ఇవి తెలుసుకొని మనము జీవించగలిగిన నాడు మనకు భగవంతుడు అందుబాటు అవుతాడు, మోక్షం వస్తుంది. ఇది మీకు తీరిక ఉంటే